దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. విధవరాలను గాని తల్లిదండ్రులు లేని పిల్లలను గాని బాధింపకూడదు అని నిర్గమకాండం 22:22లో మనం చూస్తాం. అయితే విధవరాలుగా నువ్వు ఈ లోకం నిన్ను బ్రతకనిస్తలేదా? విధవరాలు వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పోషణ కోసం ఆమె ఏ పని చేసుకుందామన్నా ఈ లోకం వాళ్ళను నిందిస్తూనే ఉంటుంది, అవమానిస్తూనే ఉంటుంది, అవహేళన చేస్తూనే ఉంటుంది. విధవరాలుగా నువ్వు ఆ నిందలు అనుభవిస్తున్నావా? నీ పిల్లల మీద కూడా వాళ్ళు లేనిపోని నిందలు, అవమానాలు పెట్టి నిన్ను హింస పెట్టాలని వాళ్ళు చూస్తున్నారా? వాళ్ళ ప్రయత్నం భంగమైపోవడానికి నువ్వు నీ కన్నీళ్ళ చేత ఆయన పాదాలు తడిపి, అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో, నా పక్షాన వాచ్యమాడు, నాకు తెలిసిన వాళ్ళే, నా ఇరుగు పొరుగు వాళ్ళే నా పిల్లలను నన్ను ఆస్తి విషయంలో లేకపోతే భూమి విషయంలో నాకు అన్యాయం చేద్దామని వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారయ్యా, నువ్వు నా పక్షాన వాచ్యమాడవా అని నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నీ వైపు తిరగడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు పరిస్థితుల వైపు చూస్తూ, మనుషులనే మాటలను నువ్వు చూస్తూ, ఆ మాటలనే హృదయములో గాయముగా నింపుకొని నువ్వు మనుషులకు చెప్పుకుంటూ ఏడిస్తే నీకు న్యాయం జరగదు. కానీ అదే వేదన చేత, అదే నీ విరిగి నలిగిన మనసు చేత, గాయపడ్డ నీ హృదయము చేత ఆయన పాదాలు నువ్వు తడపగలిగితే ఆయన నీ పక్షాన వాచ్యమాడతాడు. కీర్తనలు 68:5లో ఒక మాట ఉన్నది, ఆయన నీకు సంరక్షకుడుగా ఉంటాడు. విధవరాలు పక్షాన దేవుడు వాచ్యమాడతాడు. అయితే యేసుక్రీస్తు ఒక సమాజ మందిరములో వాక్యం అనంతరం అక్కడ కానుకలేసేవారు లక్షలు కోట్లు వేశారు, కానీ ఒక విధవరాలనే ఆయన విధవరాలు కానుకొని ఆయన చూశాడు. మీ అందరి విధవరాలు పక్షాన వాద్యమాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ధైర్యముగా ఉందాం. థ్యాంక్ యూ.